నమస్కారం. మొన్న ఈ మధ్య కొంతమంది చిన్ననాటి స్నేహితులతో మాట్లాడుతూ చిన్నతనంలో మన తెలుగులో వ్యాకరణం నేర్చుకున్నారు, విభక్తులు అవి గుర్తున్నాయా అని ఒకసారి గుర్తు చేసుకుని అందరూ నవ్వుకున్నాం. ఈలోగా వాట్సాప్లో వైరల్ అయి డూమువులు ప్రథమ విభక్తి అని ఒక కథ వచ్చింది. ఈసారి మీ అందరికీ వినిపించడానికి ఈ కథను ఎంచుకున్నాడు మీ సుబ్బారావు గౌరవ్. ఈ కథ రచయిత ఎవరో తెలియదు, కానీ సేకరణ మాత్రం ఎర్రాప్రగడ ప్రసాద్ అని రాసింది. ఇక డూము ఊలు ప్రథమా విభక్తి ఈ కథలోకి వెళితే, డూము ఊలు ప్రథమా విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. తెలుగు మాస్టర్ గారి పాఠం సాగిపోతుంది. సూది మన పడినా వినపడేంత నిశ్శబ్దం క్లాస్ రూమ్లో. తెలుగు మాస్టర్ గారంటే ఆ క్లాస్కే కాదు, స్కూల్ మొత్తం భయం. క్రమశిక్షణకు మారుపేరు మాస్టర్. అల్లరి చేసిన వాడి వీపు వంచి గుల్లదెబ్బ ఒక్కటి వేశాడంటే చాలు, స్కూలు మొత్తం వినపడేది. ఆ శబ్దానికే పిల్లలకు చచ్చేంత భయం. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అనేది ఆయన సిద్ధాంతం. దెబ్బ తగిలేది కాదు, కానీ ఆ శబ్దానికే బిక్క చచ్చిపోయేవారు కుర్రాళ్ళంతా. నేను ఈల వేస్తే గోలకొండ ఎగిరి పడతది, నేను దరువు వేస్తే పడుచుకుండే అదిరి పడతది, దివికి దివికి దిమాడి గుబుకు గుబుకు గుమాడి అంటూ పెద్దగా ఈల వేసుకుంటూ ప్లేగ్రౌండ్లో ఉన్న ఉసిరి చెట్టుకి కోసిన ఉసిరికాయలు ఒక మొచ్చి కవర్లో వేసుకుని క్లాస్ రూమ్లోకి అప్పుడే ఎంటర్ అయిన సీనుగాడు పాఠం చెబుతున్న తెలుగు మాస్టర్ గారిని చూసి గతుక్కుమన్నాడు. భయంతో బిక్కచచ్చిపోయాడు. వాడి పై ప్రాణాలు పైనే పోయాయి. తెలుగు మాస్టర్ గారు ఆ రోజు సెలవు, స్కూల్కి రారు అనుకున్న సీనుగాడికి పాపం మాస్టర్ గారు లీవ్ క్యాన్సిల్ చేసుకుని క్లాస్కి వచ్చారన్న విషయం తెలీదు. ఎంచక్క తెలుగు పీరియడ్ని ఉసిరికాయల కోసం కేటాయించాడు. రే ఇలా లారా. మాస్టారి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. భయంతో ఉసిరికాయలన్నీ అక్కడే కింద పడేసుకున్నాడు. పిల్లలంతా ఒకంత భయంతోనూ ఒకంత ఆతృతతోనూ చూస్తున్నారు ఏం జరగబోతోందోనని. అంతలోనే ఢామ్ ఢామ్ అంటూ గట్టిగా 2 శబ్దాలు వినిపించేసరికి సీనుగాడి పని అయిపోయింది ఇవాళ అనుకున్నారంతా. వేధవా, నీ తల్లి తండ్రి అంత ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తుంటే నువ్వు చేసే ఘనకార్యం ఇదా? చదువు లేకపోతే పర్వాలేదు, క్రమశిక్షణ లేకపోతే ఎలా? పెద్దయ్యాక ఏం సాధిద్దామని అంట్లు తోముకుని బతుకుదాం అనుకుంటున్నావా? మాస్టర్ గారి తిట్ల సునామీకి అడ్డుకట్టలేదు. అంత కోపం అతనిలో మునిపెప్పుడు చూడలేదు ఎవరు. పిల్లలు క్రమశిక్షణ లేక చెడిపోతున్నారన్న బాధ ఆయన కళ్ళల్లో రౌద్రమై తాండవిస్తోంది. సీనుగాడు అది చూసి తట్టుకోలేకపోయాడు. ఒకటే ఏడుపు. ఇంతలో మిగిలిన క్లాస్ టీచర్స్, హెడ్ మాస్టర్ గారు వచ్చి తెలుగు మాస్టర్ గారిని శాంతింపజేయడంతో పరిస్థితి కాస్త కుదుటపడింది. తుఫాను తర్వాత ప్రశాంతత ఎలా ఉంటుందో ఆ క్లాస్ రూమ్ని చూస్తే అర్థమవుతోంది అందరికీ. కానీ ఈ సంఘటన తర్వాత మాస్టర్ గారు అన్యమనస్కంగా ఉన్నారు. మిగిలిన పాఠం చెప్పే మూడ్ లేక పిల్లలకి ఏదో వర్క్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఘటన జరిగి చాలా రోజులైనా సీనుగాడికి మాత్రం మాస్టర్ గారిపై కోపం తగ్గలేదు. ఆయన అంటే బాగా అయిష్టం పెంచుకున్నాడు. ఆయన కనిపించకుండా తిరుగుతూ జాగ్రత్త పడుతూ ఉండేవాడు. ఏదో విధంగా 10th పరీక్షల్లో పాస్ అనిపించుకుని స్కూల్ చివరి రోజు కూడా మాస్టర్ గారికి కనిపించకుండా, కనీసం పలకరించకుండా వచ్చేశారు. ఆ తర్వాత సీను వాళ్ళ నాన్నగారికి వేరే ఊరు బదిలీ అయిపోవడం, ఆ ఊళ్ళో కాలేజీలో చేరిపోవడం ఇవన్నీ జరిగిపోయాయి. రోజులు గడిచిపోతున్నాయి, క్యాలెండర్లు మారిపోతున్నాయి. అవి రోజులా లేక కళ్ళాలేని గుర్రాలా అన్నట్టు ఉన్నాయి. తెలుగు మాస్టారి చిన్నమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. తను పనిచేసే రోజుల్లో ఏవో లోన్లు అవి పెట్టి మెల్లగా పెద్దమ్మాయి పెళ్లి చేశారు. ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్లి కోసం తను జాగ్రత్త చేసి కొనుక్కున్న కొంత భూమిని అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ తనతో పాటు కొంతమంది కలిసి కొన్న ఆ జాగా ఉన్న ఏరియాలో ఏవో కొన్ని వివాదాల కారణంగా భూమిని అమ్మడానికి ప్రభుత్వ పరంగా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులు తొలగితే గానీ తాను అమ్మే పరిస్థితి కానరాకపోవడంతో తెలిసిన వ్యక్తుల సలహా మేరకు జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే పని జరగొచ్చు అని చెప్పడంతో కలెక్టర్ గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు మాస్టర్ గారు. అబ్బే కుదరదండి, రూల్స్ ఒప్పుకో, ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం అస్సలు కుదరదండి అంటూ పంపేశారు కలెక్టర్ గారు. 2-3 సార్లు అతను చుట్టూ తిరగాల్సి వచ్చింది మాస్టర్కి. మీరు ఎన్నిసార్లు నా దగ్గరికి వచ్చినా ప్రయోజనం లేదు సార్. ఈ విషయంలో నేను ఏమీ చేయలేను, నా పరిధి దాటిపోయింది. మీ వలన అవుతుంది అంటే వెళ్ళి మంత్రి గారిని కలవండి, ఏమైనా చేయగలిగితే ఆయనే చేయగలరు, దయచేసి వెళ్ళండి అంటూ కరాఖండిగా చెప్పేశారు కలెక్టర్ శ్రీనివాస్. చేసేదేమీ లేక మాస్టారు మంత్రి గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించసాగారు. ఎట్టకేలకు తనకున్న కాస్త పరిచయాల ద్వారా మంత్రి గారి అపాయింట్మెంట్ సాధించారు. సార్, ఎవరో రిటైర్డ్ తెలుగు మాస్టర్ గారంట ఈ జాగా విషయమై అడ్డంకులు తొలగడానికి మీ అనుమతి కావాలంటున్నారు. కుదరదంటే వినిపించుకోవట్లేదు. అమ్మాయి పెళ్ళంట, ఎలాగైనా మిమ్మల్ని కలవాలంటున్నారు. ఇదిగో ఇవి అతని వివరాలు అంటూ ఆ ఫైల్ని మంత్రి గారి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు సెక్రటరీ.
కాసేపు ఫైల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాస్టర్ గారిని లోపలికి పంపించవలసిందిగా ఫోన్ చేసి సెక్రటరీకి చెప్పారు మంత్రి గారు. రండి, కూర్చోండి, మీ వివరాలన్నీ చూశాను అంటూ మాస్టర్ గారిని సాదరంగా ఆహ్వానించారు మంత్రివర్యులు. ఈ భూమి విషయమై కొన్ని అడ్డంకులు ఉన్నమాట వాస్తవమైనా మీ కేసు జెన్యూన్ కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాను, మరేమీ పర్లేదు, మీరు నిశ్చింతగా ఉండొచ్చు అంటూ ఫైల్ మీద సంతకాలు పెట్టి సెక్రటరీని పిలిచి త్వరగా క్లియర్ చేయమంటూ ఆదేశాలు జారీ చేశారు మంత్రి గారు. మాస్టర్ గారు ఉప్పొంగిపోయారు. గత 3 నెలల నుంచి తిరుగుతున్నా పని కాలేదు, మీ దయ వలన ఇప్పుడు పూర్తయింది అంటూ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించబోయారు మాస్టర్ గారు. అయ్యో, మీరు పెద్దవారు, మీరు నమస్కరించరాదు, మీ బోటివారికి సేవ చేయడమే మా లక్ష్యం అంటూ మాస్టర్ గారిని వారించారు మంత్రి గారు. కృతజ్ఞతాపూర్వకంగా ఆశీర్వదించి వెనుతిరిగి తలుపు తీసుకుంటూ వెళ్లబోయారు తెలుగు మాస్టర్. చేతన్ చేన్ తోడంతోన్, చేతనైన చేయూతనందించి తోడుగా నిలవడం తృతీయ విభక్తి. కొరకున్ కై, ప్రజల కొరకు ప్రజల కోసం పోరాడటం చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి, ప్రజల వలన ఎన్నుకోబడిన నేను వాళ్లకంటే గొప్పవాడినేమీ కాను, పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించడమే పంచమి విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్, వ్యవస్థ లోపల ఉన్న కలుపు మొక్కల్ని ఏరేసి సంఘం యొక్క మేలు కోరడం షష్ఠి విభక్తి. అందున్ నన్, అందుకు కట్టుబడి ఉంటాను, ఆ విధంగా నన్ను నేను మలుచుకుంటాను సప్తమి విభక్తి. అదే మా గురుదేవులు మాకు నేర్పిన పాఠం, అందుకే మా తెలుగు మాస్టర్ అంటే మాకు అమితమైన భక్తి. ఆయన నేర్పిన క్రమశిక్షణే మాకు ఎనలేని శక్తి. అమాంతం వెనక్కి తిరిగి చూసిన తెలుగు మాస్టర్ కళ్ళు నీటి కుండల్లా ఉన్నాయి. అవును మాస్టారు, నేనే చిన్నప్పటి మీ సీనుగాన్ని అన్నాడు మంత్రి సీనయ్య. నీటి పొరలు కప్పేయడం వలనో ఏమో ఒకరికొకరు మసకమసకగా కనపడుతున్నారు. తన శిష్యుడి ఉన్నతి చూసి మురిసిపోయారు మాస్టరు. గట్టిగా కౌగిలించుకున్నారు. కాలేజీ చదువుతున్నప్పుడు ఒక్కొక్కటిగా జీవితం పాఠాలు నేర్పసాగింది మాస్టరు. అప్పుడు తెలిసొచ్చింది మీరు క్రమశిక్షణపై ఎందుకు అంత శ్రద్ధ వహించేవారు, మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడేవారు. ఆనాడు మీరు నేర్పిన పాఠాలను నెమరేసుకుంటూ నా బతుకు చిత్రాన్నే మార్చుకున్నాను. ప్రజాసేవ చేస్తూ దేశానికి ఎంతో కొంత రుణం తీర్చుకోవాలనుకున్నా. చూస్తున్నారుగా ఇప్పుడు ఇలా. మీరేమీ అనుకోకపోతే అమ్మాయి పెళ్లికి నాకు చేతనైనంత సాయాన్ని నేను చేసి మీకు గురుదక్షిణ చెల్లించుకుంటాను. ఈ భూమిని మాత్రం అమ్ముకోవద్దు. మీ జీవిత భద్రత కోసం మీ దగ్గరే అట్టె పెట్టుకోండి. ఇది నా విన్నపం, కాదనకండి అంటూ అభ్యర్థించాడు మంత్రి సీనయ్య ఉర్ఫ్ సీను. గురుభక్తిని కాదనలేకపోయారు తెలుగు మాస్టర్. తన శిష్యుడు అంత ఎత్తుకు ఎదిగినందుకు సంబరపడిపోయారు. సార్, మీ మొబైల్ అందుబాటులో లేనట్టుంది, మేడం గారు ఫోన్ చేశారు. మీ చిన్నబ్బాయి స్కూల్లో ఉసిరి చెట్టెక్కి కాయలు కోయబోతూ కింద పడ్డాట, మరేం పర్వాలేదు, హీఈస్ ఆల్ రైట్ అని ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి చెప్పారంట అంటూ మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు క్షమాపణ చెప్తూ వెళ్ళిపోయాడు సెక్రటరీ. మరేం పర్వాలేదు, ప్రిన్సిపల్ గారిని వాడికి ఇంకో 4 తగిలించమను, మరీ బుద్ధి లేకుండా తయారవుతున్నాడు ఈ మధ్య అంటూ తెలుగు మాస్టర్ గారి మొహంలోకి చూసి నవ్వారు ఆ సదరు మంత్రి గారు. ఆ ఇద్దరు అంతలా పకపక ఎందుకు నవ్వుకుంటున్నారో ఓ పట్టాన అర్థం కాలేదు సెక్రటరీకి. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను.